నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. కరీంనగర్ 2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తూ ఉండగా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి సమీపంలో సాంకేతిక లోపంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెంటనే నిలిపివేసి డ్రైవర్ కండక్టర్ ఇద్దరు కలిసి 37 మంది ప్రయాణికులను సురక్షితంగా బస్సు నుండి కిందకు దించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే మంటలు బస్సు మొత్తాన్ని వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ అలుగునూరు దాటినాక పెట్రోల్ పంప్ వద్ద ఆర్టీసీ బస్సు కాలిపోతుంది. ఎలక్ట్రానిక్దేనా? పైపు కూడా లేదు అన్న కొడదామంటే. అలుగునూరు దాటినాక పెట్రోల్ పంప్ వద్ద ఆర్టీసీ బస్సు కాలిపోతుంది. ఎట్లా మండుతుంది మరి? ఏమో తెలియదు ఉండేది మొత్తుకోకపోదురా అన్న. గంతీజీ ఉంటుందా? దిగిపోయి అది అంతేంటి షాంపూ కెమికల్ కావచ్చు. కెమికల్ అది. చిన్నగా మంటలు వేస్తున్నా దిగిపోయినట్టున్నారా? దానికి ఉండేటి బ్యాటరీలు మొత్తం అనే ఉంటుంది. అలాగే బాగా మండుతున్నారా? బస్ ఎక్కితే కాలడే. ఎలక్ట్రికల్ బండ్లు అస్సలే కదా అది ఎక్కితే. మొట్టనే అల్లాడుతులేగా. చల్లారుతలేదా? గవర్నమెంట్ బస్లా? ఫాదర్స్ డే సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీకి ప్రత్యేక ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. డిమానిటైజేషన్ ఫాదర్, డ్రామా బాస్ పాలిటిక్స్ ఫాదర్, మెలోడీ డిప్లొమసీ ఫాదర్, రూపాయి డివాల్యుయేషన్ ఫాదర్, ప్రతి సంవత్సరము 2 కోట్ల ఉద్యోగాల హామీ ఫాదర్, నల్లధనం ఫాదర్, నీట్ పేపర్ లీకులు, స్కామ్ల ఫాదర్, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఫాదర్, ప్రతి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామన్న హామీ ఫాదర్, అచ్చే దిన్ ఫాదర్ అంటూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. హ్యాపీ ఫాదర్స్ డే టు యశస్వి ఆదరణీయ శ్రీ నరేంద్ర భాయ్ మోదీ जी, father of demonetization, father of drama-baz politics, father of melody diplomacy, father of rupee devaluation, father of unemployment, 2 crore jobs per year you had promised, father of 100 smart cities,
father of NEET paper scams, paper leaks, father of doubling farmers' income, father of 15 lakh rupees in every account, father of vote chori, father of अच्छे दिन. ये है आज की भारत. हैप्पी फादर्स डे टू नरेंद्र मोदी जी. जय हिंद, जय भारत. हैप्पी फादर्स डे टू यशस्वी आदरणीय श्री नरेंद्र भाई मोदी जी, father of demonetization, father of drama-baz politics, father of melody diplomacy, father of rupee devaluation, father of unemployment, 2 crore jobs per year you had promised, father of 100 smart cities, father of NEET paper scams, paper leaks, father of doubling farmers' income, father of 15 lakh rupees in every account, father of vote chori, father of अच्छे दिन. ये है आज की भारत. हैप्पी फादर्स डे टू नरेंद्र मोदी जी. जय हिंद, जय भारत. ఆత్మహత్య చేసుకున్న రైతు పాండ్రంగ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. సిరికొండ మండలంలోని పున్న గ్రామానికి చెందిన రైతు పాండ్రంగ్ ఇటీవల తన పంట కొనుగోలు చేయలేదని మనస్తాపం చెంది కొనుగోలు కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పున్న గ్రామంలో తన కుటుంబాన్ని పరామర్శించి 3 లక్షల ఆర్థిక సహాయం అందజేసి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మీకు ఇంకేమైనా సాయం జరిగిందా ప్రభుత్వం నుంచి అంటే సాయం ఎక్కడిస్తారు? ఆఖరికి విషయం దాకా అక్కడ పడిపోయి ఉంటే పట్టించుకున్నోడు లేడు. అధికారులకు ఫోన్ చేస్తే అధికారులు రారు, హాస్పిటల్లోకి ఫోన్ చేస్తే హాస్పిటల్లో రాడు. ముందటి నుంచి జరుగుతాయి మనకేమన్నా మీకు ఇంకేమైనా సాయం జరిగిందా ప్రభుత్వం నుంచి అంటే సాయం ఎక్కడిస్తారు? ఆఖరికి విషయం దాకా అక్కడ పడిపోయి ఉంటే పట్టించుకున్నోడు లేడు. అధికారులకు ఫోన్ చేస్తే అధికారులు రారు, హాస్పిటల్లోకి ఫోన్ చేస్తే హాస్పిటల్లో రాడు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ వినూతనంగా ఒకరోజు ఉపాధ్యాయుడిగా మారి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించారు. తన పూర్వ వృత్తిని గుర్తు చేసుకుంటూ ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. 8వ తరగతి విద్యార్థుల తరగతి గదిలో కాసేపు కూర్చొని వారికి అర్థమయ్యే రీతిలో ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, జియోగ్రఫీ అంశాలపై పాఠాలు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, విద్యార్థులకు సృజనాత్మకతతో కూడిన నాణ్యమైన విద్య అందుతుందని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలోని చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇది భూమి అవునా, ఇది ఈక్వేటర్. ఈక్వేటర్ is 0 degree. 0 degree. What is longitude or latitude? Anybody tell? Equator is latitude or longitude? లాటిట్యూడ్ అంటే మనకు అడ్డంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే సూర్యుని యొక్క ఎవరైతే సూర్య భగవానుడు ఉన్నారో ఆయన యొక్క కిరణాలు ఇక్కడ స్ట్రెయిట్గా పడుతుంటాయి. ఇక్కడికి వస్తా ఉంటే ఏటవాళ్ళుగా పడుతుంటాయి. దీన్ని నార్త్ పోల్ అంటుంటాము, దీన్ని సౌత్ పోల్ అంటుంటాము. ఇదంతా మంచు ప్రాంతం. ఎందుకు మంచు ప్రాంతం ఉంటుందంటే సూర్యుని యొక్క కిరణాలన్నీ వచ్చి ఇక్కడ రావడానికి చాలా టైం తీసుకుంటుంది. అదే ఇక్కడ భూమధ్య రేఖ ప్రాంతంలో ఎలా ఉంటుంది?
ఉన్నప్పుడు ఎండ ఎలా ఉంటుంది, మార్నింగ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, చాలా లాంగ్ డిస్టెన్స్ సన్ రేస్ చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాల్సి వస్తుంది. అదే మిట్ట మధ్యాహ్నం సన్ రేస్ డైరెక్ట్ పడడానికి ఉంటుంది. దానివల్ల రిఫ్లెక్షన్ వల్ల మనకి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. సేమ్ భూమికి కూడా సూర్యుడు చాలా పెద్దది, భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దది. దాదాపు 14.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. 14.5. ఒక్కొక్కసారి అపహేలి పరహేలి అని ఉంటుంది. అంటే సూర్యుడికి భూమికి మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఒక 20-30 లక్షల కిలోమీటర్ల దూరం పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సో అప్పుడు మనకేమవుతుంది అంటే మనకు కొంచెం డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఈ భూమధ్య అంటే మెయిన్గా భూమధ్య రేఖ ఇరువైపులా అంటే లాంగిట్యూడ్స్ వల్ల మనకు ఒక్కొక్క ఏరియా ఎలాంటి శీతోష్ణ స్థితి ఉంది అనే కాంటినెంట్. ఈ ఏరియాలోనేమో ఇండియా ఉంటుంది. సో మన భారతదేశానికి మధ్యస్థంగా వెళ్తూ ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఏమవుతుంది, ఇక్కడ ఉదాహరణకు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు 40 కంటే తక్కువ ఉంటుంది బ్లైండ్గా. ఇక్కడికి వచ్చేసరికి మైనస్లో ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి మైనస్లో ఉంటుంది. అందుకోసమే ఈ ఏరియా అంతా సముద్రాలు గడ్డగట్టి టైటానిక్ షిప్ మునిగిపోయింది అని అంటారు. ఆర్కిటిక్ మహాసముద్రంలో టైటానిక్ షిప్ మునిగిపోయింది. ఎందుకు మునిగిపోయింది? ఐస్బర్గ్ను మంచు కొండను ఢీకొట్టడం వల్ల మునిగిపోయింది. మళ్ళీ అదే 0 డిగ్రీ రేఖాంశం, గ్రీనిచ్ రేఖాంశం అని అంటారు. సో గ్రీనిచ్ రేఖాంశానికి ఇటువైపు 180 ఉంటాయి, ఇటువైపు 180 ఉంటాయి. మొత్తం 360 డిగ్రీల రేఖాంశాలు ఉంటాయి. లాంగిట్యూడ్స్ అంటాం మనం. దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే రాత్రి పగలు అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 180 డిగ్రీల ఈస్ట్ డిగ్రీస్ దగ్గర జపాన్ ఉంటుంది. అందుకోసమే జపాన్ ఏమంటాం, సూర్యుడు బోధ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. నేరేడిగొండ మండలంలోని గుత్పల గ్రామానికి చెందిన దాదాపు 60 మంది పెద్దలు, యువకులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు తిరిగి బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. పార్టీ కార్యకర్తలే బీఆర్ఎస్ కి బలమని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరూ హైదరాబాద్ కూడా కదా జై తెలంగాణ, జై తెలంగాణ. అందరూ హైదరాబాద్ కూడా కదా తిరుమలగిరి 108 బజార్లోని సెయింట్ ఆంథోనీ చర్చ్ లో నిర్వహించిన ఫీస్ట్ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం క్రైస్తవ సోదర సోదరీమణులకు ఫీస్ట్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెయింట్ ఆంథోనీ దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా శాంతి సౌభాగ్యాలతో సోదర భావంతో జీవించాలని, మత సామరస్యానికి కంటోన్మెంట్ ఎప్పుడు ఆదర్శంగా నిలుస్తుందని ఆకాంక్షించారు.
which plays an important for singing today. One so we have to go other so సింగర్స్ కి కీబోర్డ్ ప్లేయర్స్ కి ఇక్కడ వచ్చేసిన పెద్దలకి అక్క చెల్లెలు అంతోనీస్ ఫీస్ట్ శుభాకాంక్షలు. లాస్ట్ సండే నేను వేలాంగణిలో ఉన్నాయి. లాస్ట్ సండే మండే అక్కడి నుంచి వచ్చాను. సాటర్డే వెళ్ళి మండే రోజు వచ్చాను. ఎవ్రీ ఇయర్ వేలాంగణి చర్చ్కి వెళ్తాము. రెగ్యులర్గా సెయింట్ ఆంథోనీ చర్చ్ మెట్టుగూడ కూడా వెళ్తాను. అక్కడ నాతో అయినంత మేము ఏం చేయాలో చేస్తాను. మా 4 ఫ్యామిలీ నుంచి కూడా అందరూ ఈ చర్చెస్కి వెళ్ళడం, ఇలాంటి ఫీస్ట్లో పాల్గొనడం చాలా మంచిగా అనిపిస్తుంది. వేలాంగణి ఏదైతే పవర్ ఎంత ఉందో అందరికి తెలుసు. సునామీ వచ్చినప్పుడే సునామీ నీళ్లు ఆ చర్చ్ నుంచి పోయింది, కానీ చర్చిలో ఉన్న వాళ్ళకి ఒక్కరికి ఇబ్బంది కాకుండా మదర్ మేరీ అందరినీ కాపాడింది. ఎలక్షన్ కు ముందు కూడా నేను మదర్ మేరీ దగ్గరికి వెళ్ళాను. రిజల్ట్స్ కు ముందు కూడా మదర్ మేరీ దగ్గరికి వెళ్ళాను. తర్వాత ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అందరం వెళ్తాం అక్కడికి. మా ఫ్యామిలీ అంతా చిన్నప్పటి నుంచి వెళ్తాం. మంచిగా అనిపిస్తుంది. ఈ రోజు కూడా రాన్సమ్ గారు చెప్పంగానే ఖచ్చితంగా 108 బజార్కి ఈ ఫీస్ట్కి వస్తా అని చెప్పాను. మాకు బాగా నమ్మకం కాబట్టి ఈ రోజు నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, యావత్ కంటోన్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల బాధలు తొలగిపోయి అందరికీ మంచి జరగాలి, కోరుకున్న విధంగా వ్యవహారం ఉండాలి, అందరికి ఆయా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మనసారా నేను కూడా సెయింట్ ఆంథోనీ గారిని ప్రార్థించడం జరిగింది. మీకు మంచిదైతే కోరుకుంటున్నాను. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఈ రోజు ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ అపార్ట్ ఫ్రమ్ ఫీస్ట్ కూడా ఏంటంటే మీ అందరినీ కలవచ్చు, మీ అందరితో మాట్లాడవచ్చు. మీది కూడా ఏమైనా సమస్యలు అవసరం ఉంటే చెప్తే విని అది కూడా పరిష్కరించడానికి అందరు ఒకటే చోట కనిపిస్తారు. కాబట్టి ఈరోజు అది కూడా నేను ఆపర్చునిటీగా తీసుకున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఈ యొక్క చర్చ్ కమిటీ వాళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు. ఎంటైర్ కంటోన్మెంట్ ఎవరెవరైతే డిఫెన్స్ ల్యాండ్స్ లో ఉన్నారో, ఏవియేషన్ ల్యాండ్స్ లో ఉన్నారో వారికి కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేసి ఓనర్షిప్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఫెన్స్ మినిస్టర్కి లెటర్ రాయడం, నేను కూడా దాన్ని ఫస్ట్ నుంచి ప్రాసెస్ పెట్టాము. ఆ యొక్క ప్రాసెస్ దగ్గరలోనే ఉంది. ఒకవేళ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ డిఫెన్స్ వాళ్ళు ఓకే అంటే ఇది కూడా ఫ్రీ హోల్డ్ అయిపోతుంది. మీరు ఇదే కాదు, షెడ్డే కాదు, ఇంకా ఏం కావాలన్నా ఈజీగా కట్టియచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏమైనా చేసాగానే కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు కానీ మిలిటరీ వాళ్ళని వచ్చి మీకు అడ్డంగిస్తారు. లాస్ట్ వీకే ఒక ఇల్లు కాలిపోయింది అక్కడ ఇంకొక బ్లాక్ లో. నేను అక్కడికి వెళ్ళి చూశాను. పాపం కరెంటు వైర్లతోటి షాక్ వచ్చి వాళ్ళకి కూడా ఇబ్బంది అయింది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకుందంటే మనం అప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నాం. ఇంతకు ముందుకు మనం ఎవరిని పట్టించుకోలే, ఎవరు ఫైట్ చేయలే కాబట్టి స్టిల్ వీ హ్యావ్ దీస్ ప్రాబ్లమ్స్. ఇఫ్ ఎర్లియర్ వన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్, పీపుల్ బాగుండాలని అనుకుంటే 10 సంవత్సరాలు గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉండే అప్పుడు వాళ్ళు మాట్లాడుంటే ఈరోజు ఈ విషయమే ఉండకపోతుండే. 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏమున్నా కూడా వాళ్ళ గురించి ఆలోచించారు కాబట్టి ప్రాబ్లం రిజాల్వ్ కాలే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్ ఉన్నారు. ఏంటంటే ఈ యొక్క డిఫెన్స్ ల్యాండ్ ఉన్న వాళ్ళందరికీ ఓనర్షిప్ ఇచ్చి వాళ్ళకు కూడా మంచి డ్రైనేజ్ సిస్టమ్ చేయాలి, మంచి రోడ్లు ఇవ్వాలి, కమ్యూనిటీ హాల్స్ ఇవ్వాలి. మీరు అన్నట్టు చర్చ్కి కూడా షెడ్డే కాదు, ఎంటైర్గా దీనికి కవర్ చేసి మీకు కావాల్సిన ఫెసిలిటీ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ చేస్తే ఏమన్నా ఫంక్షన్స్ అయితే కూడా ఫస్ట్ ఫ్లోర్లో చర్చ్ పెట్టుకున్నా కింద ఫుడ్ కూడా యూస్ఫుల్ ఉంటుంది. కాబట్టి అలాంటివి కూడా మనం చెయ్యొచ్చు. గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది కానీ వీళ్ళు పర్మిషన్ ఇవ్వరు. గవర్నమెంట్ నుంచి నేను ఫండ్స్ తీసుకొచ్చినా వీళ్ళు పర్మిషన్ ఇవ్వరు. కాబట్టి ఫస్ట్ ల్యాండ్ ఇష్యూ క్లియర్ అయితే పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ డెవలప్మెంట్. లేకుంటే ఏది సాధ్యం కాదు. మనమైతే మన దారిలో చేస్తున్నాం, మిగతా వాళ్ళది రావాలంటే ఒక్కరు ప్రేయర్ చేస్తే నా గురించి వినరు. ఇంతమంది ప్రేయర్ చేస్తే ఖచ్చితంగా దేవుడు వింటాడు, ఈ పనులన్నీ అవుతాయి. All the dangers from fall, from sickness, from accident. So we team members, so that they will be blessed. They should. చూస్తూనే ఉండండి. విత్రి న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.